హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వస్తున్న స్టార్ హీరో సినిమాలు ఆల్మోస్ట్ అన్ని 2 పార్ట్స్ గా డివైడ్ అయి రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆడియన్స్ లో ఆ క్యూరియాసిటీ పెంచడానికి అండ్ ప్రొడ్యూసర్స్ కూడా భారీ లాభాలను పొందడానికి ఈ ట్రిక్ యూజ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఒక సినిమాని బాగా హైప్ క్రియేట్ చేసేస్తున్నారు. ఆ హైప్ క్రియేట్ అయిన తర్వాత ఆ మూవీని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ కూడా పుష్ప మూవీ విషయంలో ఇదే ట్రిక్ యూజ్ చేశారు అని చెప్పుకోవచ్చు. పుష్ప మూవీ గురించి కూడా స్టార్టింగ్ లో బాగా హైప్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత లెంత్ ఎక్కువ అవుతుంది అని ఆ మూవీని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. పుష్ప 2 మూవీ అయితే ఏకంగా 1800 కోట్ల కలెక్షన్ ని సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అండ్ ఎన్టీఆర్ గారు మూవీ కూడా అలాగే 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది. రీసెంట్ గా మైత్రి ప్రొడ్యూసర్ రవి గారు ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఈ మూవీ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతుంది అని అండ్ స్క్రిప్ట్ కూడా చాలా స్పెషల్ గా ఉండబోతుంది అని ఒక హైప్ అయితే క్రియేట్ చేసేసారు. దీంతో ఈ మూవీ ఖచ్చితంగా 2 పార్ట్స్ చేస్తారు అని టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఈ మూవీ బడ్జెట్ దాదాపు 500 కోట్లు. ఇంత పెట్టుబడిని ఒకే మూవీతో రాబట్టడం కొంచెం కష్టం. అందుకని ఈ మూవీని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ప్రశాంత్ నీల్ గారు కూడా కేజీఎఫ్ అండ్ సలార్ మూవీస్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారన్న విషయం మనకి తెలుసు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి మూవీని కూడా అదే రూట్ లో తీసుకెళ్తున్నారు అని టాక్ అయితే నడుస్తుంది. ఇప్పుడు కల్కి, సలార్ అండ్ దేవరా మూవీస్ పార్ట్ 2 కోసమే ఆడియన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీస్ కోసమే మనం ఇంకో 3-4 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి మూవీని కూడా 2 పార్ట్స్ గా చేస్తే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారనే చూడాలి. అయితే ఈ విషయం మీద ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదని చెప్పుకోవచ్చు. ఇంకొన్ని రోజుల్లో ఈ మూవీ గురించి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.